సహకరించుకున్నారు. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలా పెద్ద ఎత్తున ఫైన్లు వేయటం, ఉన్నపళంగా తీసేయటం, అనేక రకాలుగా వేధించడం కూడా ఎన్నోసార్లు చూసాం. జరిగిన కూడా ఫైన్లు కూడా కట్టించారు, తర్వాత కోర్టుకు కూడా పంపించారు. కానీ ఈ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ మహానగరం మొత్తంలో కూడా ట్రాఫిక్కి ఆటంకాలు కలుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి అధికారులు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోవటల్లా? ఎందుకు ఆ యొక్క ఫ్లెక్సీల్ని తీసివేయటల్లా? ఎందుకు ఆ అలంకరణను అడ్డుకోలా? అంటే నియమ నిబంధనలు అనేవి అధికార పార్టీకి వర్తించదా? కేవలం ఇతర రాజకీయ పార్టీలను ఇబ్బంది పాలు చేయడం కొరకే ఆ నియమ నిబంధనలు పనిచేస్తాయా అన్నటువంటి విషయం చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా పురపాలక శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఆ తర్వాత పోలీస్ శాఖ అధికారులు, ఈ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా పూర్తిగా అధికార పార్టీకి దాసోహం అంటున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా, వ్యక్తులుగా వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు. తప్పిదాలకు కూడా పాల్పడతా ఉన్నారు ఈ మంత్రుల కోసం, ఈ ఎమ్మెల్యేల కోసం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత ముందుంటుంది ముసల పండగ అన్నటువంటి విషయాన్ని అధికారులు మర్చిపోకూడదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం మంత్రుల యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి, అనేక రకాల ప్రలోభాలకి తలొగ్గి చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పటికి కూడా అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ వస్తా ఉన్నారు. కాబట్టి చట్టం ఎవరికైనా చట్టమే. చట్టాన్ని అతిక్రమించినటువంటి వ్యక్తులపైన, సంస్థలపైన, నాయకులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులపైన ఉంది, పోలీస్ అధికారులపైన ఉంది, అదే రకంగా ఎక్సైజ్ అధికారులపైన ఉంది, ఇంకా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులపైన కూడా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆ రకంగా ఎక్కడ కూడా జరగటం లేదు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అధికారులు నడుస్తున్నటువంటి విషయం చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పోతే ప్లీనరీ సమావేశాలు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా, రేపు వారి అధ్యక్షుడిగా తొలి పలుకులు, అధ్యక్షోపన్యాసం కూడా ఇచ్చేటువంటి అవకాశం. ఒకవైపున కేటీఆరే అన్ని రకాలుగా వ్యవహరిస్తున్నప్పటికి కూడా సాంప్రదాయంగా పార్టీ అధ్యక్షుడు కాబట్టి కేసీఆర్ కూడా మాట్లాడాలి. నేను ఈరోజు ఈ సందర్భంగా ఆంతరంగిక విషయం అని చెప్పని అంటల్లా. ఎందుకంటే అధికార పార్టీ 21 సంవత్సరాలు నిండింది. ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వంచారు, మోసగిచ్చారు, మరి ప్రకటనలతో మభ్యపెట్టి ఏ రకంగా పబ్బం గడుపుకున్నారు అన్నటువంటి విషయాలపైన కూడా టిఆర్ఎస్ ప్లీనరీలో చర్చించాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పాలనా వైఫల్యాలపైన, బంధుప్రీతి పైన, ఆశ్రిత పక్షపాతం పైన, పాలనలో జరుగుతున్నటువంటి నత్తనడక సంబంధించినటువంటి వ్యవహారాలు, విషయాలపైన కూడా ప్లీనరీలో చర్చించాలి, అవసరమైతే తీర్మానాలు చేయాలని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నానని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇక పోతే ఈ 21 సంవత్సరాల యొక్క కాలంలో మరి టిఆర్ఎస్ ఒక ఆశయం, ఒక ఆలోచన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీలో మరి టిఆర్ఎస్ యొక్క వ్యవస్థాపకుల్లో ఈరోజు కేసీఆర్ ఒక్కడే మిగిలాడు. మిగతా అందరూ కూడా వెళ్ళగొట్టబడ్డారు, వెళ్ళిపోయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు టిఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ యొక్క పాలనలో మరి వాళ్ళ యొక్క మంత్రుల యొక్క అవినీతి, అరాచకాలు,
టిఆర్ఎస్ నాయకుల యొక్క అక్రమాలు ఆక్రమణలు మరి భూ దందాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఒక తీర్మానం చేస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. వారి యొక్క రాజకీయ హత్యలు, రైతుల యొక్క ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, దళితులపైన దాడులు, గిరిజనులను మోసగించినటువంటి వైనం, ఎంబీసీకి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పని కార్పొరేషన్ కి 100 కోట్లు కూడా ఖర్చు పెట్టబోనటువంటి ఒక విషయం పైన కూడా చర్చించి తీర్మానం చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, దళితులకి 3 ఎకరాలు ఇస్తామన్నారు. ఈ రెండుని కూడా పూర్తిగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి పైన ఆత్మావలోకనం చేసుకుని అంతర్మదనం చెంది మరి ఆ యొక్క విషయాల్ని ఆలోచన చేస్తే కూడా మంచిదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. తెలంగాణ పార్టీ అన్నారు, తెలంగాణ కోసమే అని చెప్పన్నారు, తెలంగాణ కొరకే అని చెప్పన్నారు, తెలంగాణ వ్యక్తులచే ప్రారంభించబడ్డది అని చెప్పుకున్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రం వద్దు, అది రాదు, తెలంగాణ ఎందుకు అని ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఈరోజు కీలకమైనటువంటి వ్యక్తులుగా బాధ్యతలలో పాలనలో అటు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విషయం పైన కూడా ఒకసారి మరి చర్చిస్తే మంచిది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. అంతర్మదనం చెందాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి, దాంతోపాటు పరనింద ఆపాలి. కనీసం ఈసారైనా ఈ 21 సంవత్సరాల యొక్క టిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లీనరీలో అయినా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని ఇతర రాజకీయ పార్టీలని ప్రశ్నించడం ఆపి ఈ 21 సంవత్సరాల్లో టిఆర్ఎస్ చేసినటువంటి యొక్క తప్పులని, వేసినటువంటి తప్పుడు అడుగులని, టిఆర్ఎస్ యొక్క తప్పుడు యొక్క విధానాల వల్ల రాష్ట్రం నష్టమైనటువంటి ఒక అంశాలపైన కూలంకుషంగా మరి చర్చించుకునేందుకు అది ఆత్మావలోకనం చేసుకోవటం కొరకు వేదికగా అది ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వెలుబుస్తా ఉన్నా. ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు, తెలంగాణలో ఏదో సాధించినట్టు, తెలంగాణని బంగారుమయం చేసినట్టు జాతీయ పార్టీగా అవతరిస్తామని చెప్పని పేర్కొంటూ ఉంటాం. ఇది తెలంగాణ ప్రజానికాన్ని మోసగించడమే అవుతుందని చెప్పని బీజేపీ అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇంకా సతమతం అవుతూ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి విషయంలోనే వీళ్ళు సాధించింది శూన్యం, ఇది చేసింది అంతకంటే శూన్యం, వీళ్ళు తాపత్రయపడుతున్నది ఎవరి కోసం అన్నటువంటి విషయంలో అనేక అనుమానాలు వస్తున్నాయి అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇక్కడ ఉద్ధరించలేని వాళ్ళు ఆంధ్రాలో పోటీ చేయమని చెప్పని కోరుతున్నారు, జాతీయ పార్టీగా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు పిలుస్తున్నారు అని అంటే నమ్మేది ఎవరు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా కేవలం ముక్కుబడిగా తీర్మానాలు పాస్ చేయడం కాదు, కేంద్రాన్ని నిందించడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా 21 సంవత్సరాల్లో చేసినటువంటి ఒక నిర్ణయాలు, తీసుకున్నటువంటి ఒక మన కార్యక్రమాలు, కార్యాచరణలో జరిగినటువంటి తప్పిదాలపైన ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పని నేను మరి ఈ సందర్భంగా మరి కేసీఆర్ ని, టిఆర్ఎస్ యొక్క పార్టీ సంబంధించినటువంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నాను చెప్పని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. మిగతా కాలంలో కొడుకైనటువంటి కేటీఆర్ఏ పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. ఈ తండ్రి కొడుకులు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సమయంలోనే హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు గణనీయంగా పెరిగినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. 111 జీవోకి తూట్లు పొడిచింది కూడా ఈ 8 ఏళ్ల కాలంలో ఈ తండ్రి కొడుకుల యొక్క శాఖలో ఉన్నటువంటి ఒక సమయంలోనే జరిగినటువంటి విషయాల్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 111 జీవోని ఎత్తివేస్తామని ఒకవైపున పేర్కొంటూ చెప్తూ తెలియజేసుకుంటూ మరొక వైపున ఇన్సైడ్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున ఆ యొక్క 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఒక రైతులని భయభ్రాంతులకు గురి చేస్తూ భూములని దారాదత్తం చేసుకున్నది ఈ తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి
సహచరులు, అనుచరులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక ప్రధానమైనటువంటి కేసు నడుస్తున్నటువంటి సమయంలో పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ యొక్క ఫామ్ హౌసే అక్రమంగా కట్టబడింది అన్నటువంటి విషయం కోర్టులో నాంతున్నటువంటి సందర్భంలో ఈ 111 జీవోని ఎత్తివేస్తున్నది కేవలం కొడుకుని కాపాడటం కొరకు మాత్రమే. మంత్రిగా ఆయన చేసినటువంటి తప్పిదాన్ని సుప్రీంకోర్టు తప్పుపడితే భవిష్యత్తు కేటీఆర్ కి ఉండదు అన్నటువంటి ఒక కారణం యొక్క ఆధారంగానే ఈ 111 జీవోని ఎత్తివేశారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఈ ప్రభుత్వం పాల్పడింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఆరోపిస్తున్నానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అధికార పార్టీ టిఆర్ఎస్ 8 ఏళ్ల కాలం పూర్తి చేసింది. చాలా గొప్పగా ప్లీనరీ జరుపుకుంటున్నామని చెప్పి పేర్కొంటా ఉన్నారు. ఈ పరిపాలన సమయంలో ఈ హఫీజ్పేట్, మియాపూర్ మరి దేవాదాయ భూములకు సంబంధించినటువంటి ఒక అంశాలు, వివరాలు, విషయాలు అనేకం కుంభకోణాల రూపకంలో మరి బయటకు వచ్చినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అవి ఏమైనాయని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినాయి అన్నటువంటి విషయాలు వెల్లడించాలని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు నయీం అనేటువంటి ఒక వ్యక్తి యొక్క డైరీలో అనేక మంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క పేర్లు ఉన్నాయని, మరి పోలీసుల యొక్క పాత్ర ప్రమేయం కూడా జరిగిందని, మరి నయీం చనిపోయాడు, ఆయన యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో ఆ కేసు ఏమైంది, ఆ కేసు యొక్క పురోగతి ఏమైంది, దానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పాత్ర ప్రమేయం ఏమైంది అన్నటువంటి అంశం పైన కూడా ఈ ప్లీనరీలో చర్చిస్తే ఒక మంచి సందేశం ఇవ్వడం కొరకు వాస్తవ విషయాలు బయట పెట్టినట్టు అవుతుంది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు ఈ పరిపాలన సమయంలో ఎంసెట్ స్కామ్ వచ్చింది, పేపర్ లీకేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్ బాలుల యొక్క పరీక్ష ప్రవేశ పత్రాలకు సంబంధించినటువంటి ఒక ఫలితాల యొక్క వెల్లడిలో అక్రమాల వల్ల ఎంతమంది విద్యార్థులు అసూలు బాచారు అన్నటువంటి విషయం పైన కూడా చర్చిస్తే పాలనాపరమైనటువంటి వైఫల్యంగా బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఈఎస్ఐ స్కామ్ అంతా ఇంత కాదు, మామూలుగా కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈఎస్ఐ స్కామ్ మీద పత్రికలు, ప్రచార సాధనాలు పెద్ద వార్తలు రాసి దాని వెనకాల ఉన్నటువంటి తిమింగ్లాల యొక్క పేర్లును, మనుషుల యొక్క పేర్లును, మరి మంత్రుల యొక్క పాత్ర అన్ని కూడా వెల్లడి చేసినటువంటి విషయాన్ని కూడా నేను పేర్కొంటూ, మరి అవినీతి, అసమర్థ, అరాచక పాలనకు సంబంధించినటువంటి ఒక వైఫల్యాల కింద ఈ అంశాన్ని కూడా ఈ ప్లీనరీలో చర్చిస్తే చాలా బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ప్రాంతీయ పార్టీగా మనుగడ సాధించామని చెప్పారు, జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతామని చెప్పని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తి, మరి అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అమలు జరుపుతూ ప్రధాన రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో విభజిస్తున్నా ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాల యొక్క అమలు ద్వారా రాష్ట్ర ప్రజల్ని మరి బాగు చేయటం కొరకు, కాపాడటం కొరకు, ప్రభుత్వానికి మరి అండగా ఉండటం కొరకు వ్యవహరిస్తూ వస్తా ఉంటే ఈ రాష్ట్రం ఆ ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్రంకి సహాయ నిరాకరణ చేస్తూ ఆ ప్రత్యేకమైనటువంటి పథకాల్ని 8 ఏళ్ల కాలంలో కీలకమైనటువంటివి అమలు చేయకపోవటం వల్ల ఆయా వర్గాలు, ఆయా రంగాల్లో జరిగినటువంటి ఒక అలసత్వం, నిర్లక్ష్యం, నష్టాన్ని కూడా ఈ ప్లీనరీలో ప్రముఖంగా చర్చ చేసి చెంపలేసుకుని ఆ రకమైనటువంటి సహాయ నిరాకరణ అనేది ఇక ముందు ఉండకుండా ఉండేటువంటి విధంగా ముందు అడుగు వేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు అన్యక్రాంతమైతా ఉన్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రభుత్వ భూములు అమ్మకాలకు పెట్టారు. మరి ప్రైవేటు రంగ సంస్థల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు ఏమో పెంచి పోషిస్తా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ల యొక్క నియామకం పూర్తిగా కూడా రాజకీయమయమైంది. అది అక్కడ రెడ్ టాపిజం కనబడతా ఉన్నది.
వైట్ ఎలిఫెంట్స్ గా కార్పొరేషన్లు మారినటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా పేర్కొంటూ ఆ యొక్క అంశాలపైన కూడా చర్చిస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ బీసీలని మోసగించడం కొరకు ఎంబీసీలని అన్ని రకాలుగా ముంచడం కొరకు ఈ ప్రభుత్వం ఎన్ని రకాల తప్పులు చేసిందో మనందరికి కూడా తెలిసిందే. ఒక్క కులానికి కూడా ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ ఒక్క కులానికి కూడా కేటాయించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టేటువంటి స్థితి కానీ పరిస్థితి కానీ లేకపోయినటువంటి విషయం ఎంబీసీ కార్పొరేషన్ మనకి అద్దం పట్టింది, అర్థమైంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను పేర్కొంటా ఉన్నా. ఈ రకంగా అనేక రకాల తప్పుల మీద తప్పులు చేసుకుంటూ 21 తప్పడడుగులు వేసుకుంటూ మేము 21 అడుగు పెడుతున్నామని చెప్పని ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా మేము ఏదో దేశంలో ఉద్ధరించడం కొరకు జాతీయ పార్టీగా అడుగు వేస్తామని చెప్పని పేర్కొంటాం. పూర్తిగా కూడా మరి మోసగించడమే, వంచడమే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈరోజు ఒక్కసారి పారదర్శకత విషయంలో కూడా టిఆర్ఎస్ చర్చించాలి, ఆలోచించాలి. మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణలు, శాసనసభ్యులపైన వస్తున్నటువంటి కథనాలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దాడులు, రకరకాల సంఘటనల వెనకాల ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఆ ప్లీనరీలో చర్చించాలి అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ప్రశాంత్ కిషోర్ కాపాడతాడని, కాంగ్రెస్ ఎంఐఎం కమ్యూనిస్టులు పరోక్షంగా గట్టెక్కిస్తారని టిఆర్ఎస్ కలలు కంటుందేమో. టిఆర్ఎస్ కి ఇవే చివరి ప్లీనరీ సమావేశాలను పేర్కొంటూ రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ టిఆర్ఎస్ కి ప్రజలు విఆర్ఎస్ ఇవ్వటం ఖాయమని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే ఈ రాష్ట్రం 4 స్తంభాల నడుమ నలిగిపోతా ఉన్నది. 4 పవర్ సెంటర్ల నడుమ ప్రజానికం నలిగిపోతా ఉన్నారు. అది కేటీఆర్, కవిత, హరీష్ రావు, మరి సంతోష్, ఈ నలుగురు నడుమ నలుగుతున్నటువంటి ప్రజానికం ఈ 4 స్తంభాల ఆట ఆడి విసిగిపోయినటువంటి అధికారులు ఇంకొక వైపున మనకు కనబడుతూ వస్తున్నారు. కాబట్టే ఇది టిఆర్ఎస్ ప్లీనరీ పేరిట సీనరీ చూపిద్దాం అనుకుంటుందేమో. నీ అసలు కథ, నువ్వు చేసినటువంటి నిర్వాహకం, నువ్వు ఏ రకంగా మరి ముందడుగు వేశావు అన్నటువంటి విషయంలో అన్ని కూడా తప్పడడుగులే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. దానికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత నీకు మిగిలింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నిధులు, నీళ్లు, నియామకాల కొరకు సాగినటువంటి ఒక పోరాటంలో సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రంలో ఒక్క చుక్కని అదనంగా ఈ రాష్ట్రానికి కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ తీసుకురాకపోయినటువంటి ఒక వైఫల్యాన్ని నేను ఈ సందర్భంగా ఎత్తి చూపుతా ఉన్నా. ముఖ్యంగా కృష్ణా బోర్డు యొక్క సమావేశాలు, గోదావరి బోర్డు యొక్క సమావేశాలకు ఆధార కాకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినటువంటి చరిత్రహీనుడిగా నువ్వు తెలంగాణ చరిత్రలోనే మిగిలిపోతావు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇక నియామకాల విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఏ రకంగా మరి మోసగిస్తూ, కాలయాపన చేస్తూ, దాటివేస్తూ, యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ముందు పోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదో కొన్ని నియామకాలు నిన్న ప్రకటించారు, ఈరోజు మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగా రేపు కేసీఆర్ ని పొగట్టం కొరకు, వేదికగా ఉపయోగించుకోవడం కొరకు వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. అందుకనే నేను ఈరోజు మరీ తెలియజేస్తా ఉన్నా, పాలనా వైఫల్యాలపైన మీరు రేపు ప్లీనరీలో చర్చించండి. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పైన రేపు ప్లీనరీలో చర్చించండి. రాష్ట్ర ప్రభుత్వం అధోగతి పాలైనటువంటి వైనం పైన ప్లీనరీలో చర్చించండి. ఎందుకు సకల జనులు ఈ ప్రభుత్వం పోవాలి, ఈ పార్టీకి ప్రత్యామ్నాయం రావాలి అని అనుకుంటున్నారు అన్నటువంటి విషయాలపైన కూడా మీరు చర్చించండి అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పని మనవి చేస్తూ, డ్రగ్స్ కు సంబంధించినటువంటి విషయం కూడా ఒకసారి డ్రగ్స్ కేసు తారస్థాయికి చేరుకుంది. అనేక రకాల ఆధారాలు లభించాయని చెప్పని, శిక్షించడమే తరువాయని చెప్పని పేర్కొంటే ఆ యొక్క మొదటి దఫా యొక్క వ్యవహారాన్ని నీరుగార్చి సహాయ నిరాకరణకు పాల్పడ్డటువంటి అధికారులు ఏ రకంగా ముందుకు పోయారో మనం చూసాం. మళ్ళీ రెండోసారి అదే తెర మీదకి వచ్చింది. ప్రతి అంశం కూడా మీరు గమనించండి, ప్రతి విషయం కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క కోణం
రాజకీయ కోణమే మనకు కనబడుతుంది. కానీ పాలన అనేది, పరిపాలన అనేది మరి ప్రజల కొరకు అనేటువంటి ఒక వ్యవహారంగా మాత్రం మనం చూడటం లేదు, కనబడటం లేదు. అది ఎక్కడ కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, పార్టీ వ్యవహారమే అయినా, పార్టీ సమావేశాలే అయినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి దాన్ని 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని గొప్పగా పేర్కొన్నారు. కాబట్టి ఈ 21 సంవత్సరాల్లో 21 తప్పిదాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం వల్ల అనేక రకాల నష్టాలు మరి తెలంగాణ ప్రజానికం ఎదురు కావాల్సి వచ్చింది. ఈ కష్టాలని మరి ముందు ముందు మరి ఏ రకంగా పోతాయి అన్నటువంటి విషయాలపైన ఆలోచించటం కొరకు రేపు తప్పకుండా పాలనా వైఫల్యాలపైన చర్చించాలని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.